పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. మరి దానికి నిత్య జీవితంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉరుకులు పరుకులు జీవితంలో మన శరీరంపై మనకు శ్రద్ధ తగ్గిపోతుంది. దానివల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా సతమతం పెడుతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చాలా మందికి ఈ మధ్య కాలంలో వెరికోస్ వెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అసలు వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? దానివల్ల కలిగే ప్రత్యామ్నాయ ఇబ్బందులు ఏంటి? వాటిని మనం ఏ విధంగా తొలగించుకోవచ్చు? ఇలాంటి అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వైద్యులు ఉన్నారండి. వారు ఎండి హోమియోపతి డాక్టర్ ఏ ప్రియాంక గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0406600333. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటండి? ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మన కాళ్ళల్లో ఎక్కువ చూస్తాము. సో కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గినప్పుడు, ఆక్సిజన్ సప్లై తక్కువైనప్పుడు రక్తనాళాలు ఉబ్బడాన్ని మనం వెరికోస్ వెయిన్స్ అంటారు. మనకి బయట కనిపించేది అది రక్తనాళాలు ఉబ్బడం. సో ఎలా వస్తుంది అంటే ఈ రక్తం కాళ్ళల్లో సెఫెనస్ వీన్స్ అని మనకి బ్లడ్ సప్లై అక్కడ నుంచి అవుతుంది. అందులో వాపు అంటే ఆక్సిజన్ లెవెల్ మనకి కాళ్ళల్లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి వెళ్ళాలి కదా, కిందికి వచ్చిన బ్లడ్ మళ్ళీ మీదికి వెళ్ళాలి, హార్ట్ నుంచి పంప్ చేయాలి. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఆ బ్లడ్ అక్కడే ఆగిపోయి బ్లూ కలర్ లాగా వచ్చేస్తుంది. రక్తం అక్కడే పేరుకుపోవడం వల్ల మనకి ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బ్లూ కలర్ రావడం వల్ల మనకి బయట డిస్కంఫర్ట్ రావడము, కొందరికి వాపు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఈ వెరికోస్ వెయిన్స్లో చూస్తాం. సో యూజువల్గా ఇవి ఏజ్ ఫ్యాక్టర్స్లో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రక్తనాళాలలో వాల్వ్స్ అనేవి ఉంటాయి. మనకి ఇప్పుడు కిటికీలు ఎలా ఉంటాయో రెండు, సో ఆ రక్తనాళానికి కూడా కిటికీలాగా ఉంటాయి లోపల. అదే బ్లడ్ని మీదికి పంప్ చేస్తుంది. అవి లూజ్ అయినప్పుడు, దాని ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు, అవి వీక్ అయినప్పుడు ఆ బ్లడ్ అక్కడే ఉండిపోయి మీదికి వెళ్లకుండా చేసేసి అక్కడే పేరుకుపోవడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి చూస్తాం. ఇవి ఏజ్ ఫ్యాక్టర్లో ఏమవుతాయి అంటే ఆ బ్లడ్ అనేది మీదికి పంప్ చేయదు. సో దీనివల్ల ఇది వాటి ఫంక్షన్ని కోల్పోయినప్పుడు దాని పంపింగ్ కెపాసిటీ అన్నది లూజ్ అవుతుంది, వీక్ అవుతుంది. సో అప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి కొందరిలో ఎక్కువగా చూస్తాం. ఓకే, మెయిన్ గా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండకపోవటం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయంట. అవును. సో బాడీలో ఫ్రమ్ టాప్ టు బాటమ్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఏ విధమైన వ్యవస్థ ఉండాలంటారు లోపల? ఇప్పుడు మనకి బాడీలో హార్ట్ అనేది ఒక్కటి మనకి బ్లడ్ అనేది పంప్ చేస్తుంది. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మొత్తం హార్ట్ ని ఆక్సిజనేటెడ్ చేసి మనకి లంగ్స్ కి పంపించి మనకి ఆక్సిజన్ బయటికి డీఆక్సిజన్ చేసేసి మనము ఎయిర్ అనేది ఆక్సిజన్ని తీసుకుంటాం. సో హార్ట్ అనేది చేస్తుంది. సో ఈ కాళ్ళల్లో చేతుల్లో ఏంటి అంటే చిన్న చిన్నగా ఉంటాయి బ్లడ్ వెజల్స్. సో అక్కడికి బ్లడ్లో మనవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ అనేది అన్ని చోట్ల వెళ్ళదు. సో సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటేనే పంపింగ్ కరెక్ట్గా ఉండి మళ్ళీ ఉన్న బ్లడ్ని హార్ట్కి తీసుకొచ్చి అది పంప్ చేసేలా ఉంటుంది. సో ఈ రక్తనాళాలన్నీ కరెక్ట్గా ఉంటేనే, వాటిని పంపింగ్ కరెక్ట్గా ఉంటేనే, హార్ట్ పంప్ కరెక్ట్గా చేస్తే, మన కాళ్ళల్లో ఉన్నవి వాల్వ్స్ ఇవి కరెక్ట్గా ఉంటే, ఇవి పంపింగ్ కరెక్ట్గా ఉంటే వెరికోస్ వెయిన్స్ ఇవి దీని ఫంక్షన్ మొత్తం ఇవే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక వెరికోస్ వెయిన్స్ వచ్చాయి అని స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఈ స్టేజెస్ అన్నారు కాబట్టి ముందు వాటి స్టేజెస్ చూద్దాము. ఇవి 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఏమవుద్దంటే మన కళ్ళకు కనిపిస్తుంది, అంటే డిస్కలరేషన్ కనిపించడము, మన కళ్ళకు కనిపించే వాటి అంత స్టేజ్ వరకు ఫస్ట్ స్టేజ్ అంటారు. అందులో కూడా అవి కొంచెం కలర్స్ కూడా డిఫరెంట్, దాంట్లో గ్రీన్ కలర్, అవును, కొందరికి రెడ్ కలర్ లో వస్తాయి, కొందరికి బ్లూ లో వస్తాయి, కొందరికి పర్పుల్ ఉంటుంది, డార్క్ బ్లూ అయి పర్పుల్ అవుతాయి, కొందరికి గ్రీన్ ఉంటుంది, కొందరికి లాస్ట్ స్టేజ్ లో బ్లాక్ అయిపోతుంది. అవును, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఉండదు కాబట్టి అక్కడ ఏది దాని ఎలాస్టిసిటీ సెల్స్ అన్ని కోల్పోతాయి కాబట్టి అప్పుడు బ్లాక్ లాస్ట్ స్టేజ్ లో వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్ లో మనకి కళ్ళకి కనిపించేంత వరకు దాని ఫస్ట్ స్టేజ్ లో, అంటే ఇక్కడ ఇదేదో మనకి కలర్ లో చేంజ్ ఉంది స్కిన్ లో అనేది మన ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఇవి మెలికలు తిరిగినట్టుగా కనిపిస్తాయి. ఓన్లీ ఫస్ట్ కలర్ చేంజ్. సెకండ్ స్టేజ్లో మెలికలు తిరిగినట్టుగా ఈ రక్తనాళాలు ఉబ్బి ఈ
మెలికలు తిరిగినట్టుగా ట్విస్టింగ్ అంటాం కదా, ఇవి సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే కాళ్ళు ఎక్కువ వాపు రావడం, అప్పుడు మొబిలిటీ కాళ్ళకి ఉండకపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి వాపు అన్నది నీరులాగా అక్కడ చేంజ్ అయిపోయి సొట్టెలు పడడము, ఇవన్నీ కాళ్ళల్లో చూస్తాయి. ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం బ్లాక్ కలర్ వచ్చేసి కొందరికి దురద వస్తుంది, కొందరికి మంట రావడము, అదేవిధంగా ఎక్కువగా ఉబ్బిపోయి కొందరికి పగిలిపోతాయి, బ్లడ్ బయటికి వచ్చేస్తుంది కొందరికి అల్సర్స్, పుండ్లు పట్టిపోయి అల్సర్స్ ఫామ్ అయ్యి అక్కడ చెడ్డట్టు, ఇదంతా లాస్ట్ స్టేజ్లో. ఈ స్టేజెస్లో ఇవి కొన్ని ఈ 4 to 5 స్టేజెస్ మన వారికోజ్ వీన్స్లో ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఎలా నివారించుకోవచ్చు అంటున్నారు కాబట్టి, ఫస్ట్ వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు. వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రక్తనాళాల మీద ప్రెషర్ పడుతుంది. సో వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు. ఒకవేళ బాడీ కూడా వెయిట్ ఉంటే మనం వెయిట్ని తగ్గించుకునేటట్టు చూడాలి. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ కాళ్ళ మీదే, మనం నిల్చోవడం వల్ల ఎక్కువ కాళ్ళ మీద మన వెయిట్ మొత్తం మోకాళ్ళ మీద, హిప్ జాయింట్స్ మీదే పడుతుంది. సో అక్కడ ఆ బ్లడ్ వెజిల్సే మనము ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోమని చెప్తాము. ఇంకోటి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని ఆ డైట్లో పరంగా చెప్తాము. ఇంకోటి ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఉంటే, కన్జంప్షన్ ఉంటే అవి ఆపేయాలని చెప్తాం. ఫిజికల్ యాక్టివిటీస్, కాళ్ళకి మూమెంట్ లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ దీని కాజ్ ఇదే కాబట్టి కాళ్ళకి మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక వేరే వాళ్ళు కంటిన్యూస్గా కూర్చున్నా కూడా వాళ్ళకి కొంచెం ఒక 1/2 hour అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ నడక తీసుకొని కొంచెం కాళ్ళు మీదికి పెట్టుకొని, పడుకునేటప్పుడు కాళ్ళు మీదికి పెట్టుకొని, దిండు పెట్టుకొని, ఇలాంటివి చిన్నగా మనం ఇంట్లో పరంగా చూసుకుంటే తగ్గించుకోవచ్చు. అప్పటికి తగ్గలేదు, అలాగే ఉంటున్నాయి మంట కానీ నొప్పులు ఇలా వస్తే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే, అంటే నొప్పులు మంట కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటి సిమ్టమ్స్ వచ్చేసరికి మనకి ఏమొస్తాయంటే వాపు, ఎంత సివియారిటీ పెరిగిన కొద్దీ అవి వస్తూ ఉంటాయి. దాని కలర్ చేంజెస్ లో మనకి తెలిసిపోతుంది. స్టార్టింగ్ లో మనకు ఓన్లీ లైట్ గా బ్లూయిష్ గా రెడ్డిష్ గా కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళల్లో సిమ్టమ్స్ ఏమొస్తాయి అంటే నొప్పి వస్తుంది, కొందరికి కాళ్ళు గుంజడం, కంటిన్యూగా ఆ నరాలన్నీ ఉబ్బుతాయి కాబట్టి అన్ని గుంజడము, ఇంకోటి కొందరికి తిమ్మిర్లు, క్రాంప్స్ వస్తాయి, వాపు వస్తుంది, ఇంకొందరిలో ఏంటి అంటే దురదలు వస్తాయి, మంటలు వస్తాయి, ఇంకొందరికి అలా గోకడం వల్ల స్కిన్ చేంజెస్ అయిపోతుంది కదా, మెల్లిమెల్లిగా పుళ్ళు స్టార్ట్ అవుతాయి, అల్సర్స్ స్టార్ట్ అవుతాయి, మంట, నొప్పి, ఈ డిస్కంఫర్ట్, ఇలాంటివన్నీ కాళ్ళలో సిమ్టమ్స్ చూస్తాం. ఈ మంటలు నొప్పులు రావడం వల్ల అప్పుడు అప్పటిదాకా వాళ్ళు నోటీస్ చేసుకోరు. ఏం వస్తున్నప్పుడు ఆ స్కిన్ దగ్గర డిస్కలరేషన్ చూడడము, ఇవేమైనా కాళ్ళల్లో మెలికలు తిరిగినట్టుగా ఉండడము, రక్తనాళాలు ఉబ్బి, సో అప్పుడు ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. ఓకే, అంటే ఇప్పుడు నడవాలి, ఇప్పుడు కంటిన్యూస్ గా 8 hours జాబ్, కంటిన్యూస్ గా ఒకటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మూవ్మెంట్ కి ఛాన్సెస్ ఉండవు. అవును. సో అలాంటప్పుడు ఎలా అంటారు? వాళ్ళకి ఇప్పుడు కంటిన్యూస్ గా కూర్చుంటున్నారు, చిన్నపాటి బ్రేక్ అయితే ఎక్కడో అక్కడ తీసుకుంటారు. సో ఆ చిన్న బ్రేక్ లోనే వాళ్ళు ఇంకా కొంచెం మూవ్మెంట్ రావడం, నడవడము, ఇక కంటిన్యూస్గా వర్క్ ఉంటే కాబట్టి ఖచ్చితంగా నైట్ అనే చెప్పాలి. పడుకుంటారు కాబట్టి ఆ నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు కాస్త ఎత్తున పెట్టి పడుకోవడం. అప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ స్టాగ్నేట్ అయిపోయింది కదా, బ్లడ్ అక్కడే ఆగిపోయింది దాన్ని మీదికి రావాలి అంటే అది మళ్ళీ కాళ్ళు మీదికి పెడితేనే అది పంప్ అవుతుంది మీదికి. సో కాళ్ళు మీదికి పెట్టి పడుకోవడం, కాళ్ళ కింద దిండ్లు పెట్టి పడుకోవడం. కొందరికి కొంచెం ఇంకా ఎక్కువగా సివియారిటీ ఉంటే కాళ్ళు గోడకి ఆనిచ్చి పడుకోవడం, ఇలా ఎల్ షేప్లో పడుకోవడం ఉంటుంది కదా, కాళ్ళు మొత్తం మీదికి పెట్టేస్తే బ్లడ్ మెల్లిమెల్లిగా కిందికి వస్తూ అది మళ్ళీ హార్ట్కి వెళ్ళేలాగా మనం చేయాలి. ఇంకొందరిలో సాక్స్లు చెప్తాం, స్టాకింగ్స్ అంటాం, వాళ్ళకి అవి వేస్తే ఏంటంటే ఆ ప్రెషర్కి ఏంటి అంటే ఆ సాక్స్లు వేసుకోవడం వల్ల ఆ వాల్స్ అనేవి ఉండడం వల్ల అది కొంచెం ఆపేసి ఆ బ్లడ్ని కాస్త మీదికి పంప్ చేసేలాగా ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇవి కనుక మనం కొంచెం ఈ ప్రివెన్షన్గా ఇలాంటి ఎక్సర్సైజ్, కాళ్ళకి మొబిలిటీ ఉండే ఎక్సర్సైజ్ ఇవి చేసుకోవడం వల్ల కొంచెంలో మనకి ఉపశమనం అనేది వస్తుంది. ఓకే, అంటే కొద్దిగా ఆసనాలు వేసుకుంటే కూడా అది కూడా మంచిది. అవును, యోగా ఆసనాలు కానీ కాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు మూమెంట్ ఖచ్చితంగా ఉండాలి. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా కొంచెం డైట్లో చేంజెస్ చేయడము, ఇవి చేయడం వల్ల కూడా కొంచెం రిలీఫ్ అనేది వాళ్ళకి వస్తుంది. అంటే స్టేజెస్లో మనం లాస్ట్ స్టేజ్ పుండ్లు పట్టకుండా ఉండి, మంటలు, నొప్పులు, దురదలు రాకుండా ఉండే స్టేజ్కి వెళ్ళకుండా మనం ఆపచ్చు. ఫస్ట్ 2 స్టేజెస్లో చూసుకొని మనము మెడిసిన్స్ తీసుకొని ఇంటి చిట్కాల వరకు పాటిస్తే తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది మనకి.
ఓకే. సో ఈ వెరికోస్ వీన్స్ 4 స్టేజెస్ అంటే ఇప్పుడు కొంతమంది గమనించుకోరు. అవును. అసలు ఉరుకులు పరుకుల జీవితంలో ఏది ఎలా ఉంటే అలా కానిచ్చేస్తూ ఉంటారు. సో చూసుకునేసరికి ఏ 3rd స్టేజో 4th స్టేజో ఉండుంటుంది. అవును. అప్పుడు ఎలా అంటారు? అప్పుడు వాళ్ళకి డైట్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఆ టైంలో వాళ్ళకి మనము హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి ఇంకెక్కడైనా హెల్త్ సమస్య ఉందా, దాని కాజ్ ఎందుకు వచ్చింది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వచ్చిందా, లేదంటే లోపల ఏమైనా క్లాట్ ఫామ్ అయ్యే వల్ల వచ్చిందా, వీటి మనం చూసుకొని వాటికి వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ స్టేజెస్ని కాస్త ముందుకు తీసుకురావడానికి ఉపశమనం ఉంటుంది. కొందరిలో నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది, క్రాంప్స్ వస్తాయి. వాళ్ళ సిమ్టమ్స్ పరంగా చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఇంతక డైట్ పరంగా చేంజెస్ అని అన్నారు కదండి, ఏం తీసుకోవాలంటారు? డైట్లో మనకి ఇప్పుడు బ్లడ్ క్లాట్ కాకుండా చూసుకోవాలి మనం మెయిన్. ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది స్టాగ్నెట్ అయిపోతుంది, దానివల్ల ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి కొంచెం డైట్లో మనం ఫుడ్లో చేంజెస్ ఏంటి అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, నట్స్ ఎక్కువగా తీసుకోవడము, బి విటమిన్ ఉన్న ఫుడ్ వీళ్ళకి ఎక్కువగా సజెస్ట్ చేసేది. వీళ్ళకి ఆ రక్త నాణాలు అనేవి దాంట్లో వాల్వ్స్ ఎలాస్టిటీ కోల్పోతుంది కదా, ఆ ఎలాస్టిటీ మనకి కొల్లాజన్ ఇలాంటివి టైట్గా ఉండడానికి, స్కిన్ చేంజ్ ఉండకుండా ఉండడానికి కొన్ని ఫుడ్స్లో మనం వాల్నట్స్, అవకాడోస్, చెర్రీస్ ఇలాంటివి ఫుడ్లో తీసుకోమని చెప్పాలి. వాళ్ళకి బీపీ కూడా అదుపులో పెట్టుకోవాలి. బీపీ ఒకేసారి ఫ్లక్చువేట్ అయినా కూడా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి పికిల్స్ అవాయిడ్ చేయమని, సాల్ట్ తక్కువగా తీసుకోమని, షుగర్ ఉన్న ఫుడ్ కూడా, కార్బోహైడ్రేట్స్ కానీ ఏమంటారు ప్యాక్డ్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయమని. ఒకవేళ కూడా తినకూడదు, ఎందుకంటే అది ఎక్కువ సాల్ట్ ఫుడ్ కదా, సో వీళ్ళకి బీపీ అనేది కొంచెం ఫ్లక్చువేట్, అలాంటి వాళ్ళకి ఇవి తీసుకోకూడదు అని అంటాం. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి బ్లడ్ అనేది స్లో అయిపోతుంది, థిక్గా కాకుండా చూసుకోవాలి, క్లాట్ పడకుండా ఉంది. సో అలాంటి వాళ్ళకి ఇవి తక్కువగా తీసుకోవాలి మనం అడ్వైస్ చేస్తాం. వాటర్ ఎక్కువగా తీసుకోవడం, కాళ్ళకి మొబిలిటీ ఉండేటట్టు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కొంచెం బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనండి. అసలు మెయిన్గా వెరికోస్ వీన్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటారు, కాజెస్? కారణాలు అంటే మనము ఎక్కువగా ఏజ్ ఏమంటారు ముసలి వాళ్ళల్లో, ఎందుకు అంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ బాడీలో చేంజెస్ కూడా అలాగే ఉంటాయి, డీజనరేటివ్ చేంజెస్ రావడం, వాళ్ళలో ఎలాస్టిసిటీ తగ్గిపోవడము. సో ఏజ్ పెరిగిన కొద్దీ వీళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. ఎందుకు అంటే వాళ్ళలో పంపింగ్ కెపాసిటీ మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి బ్లడ్ అనేది తొందరగా మీదికి వెళ్ళదు. వాళ్ళ ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల ఆ వీన్స్ కూడా లూజ్గా అయిపోయి వీక్ అయిపోయి వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తాం. ఇంకోటి కొందరు జెనెటిక్గా కూడా చూస్తాం, వంశపార్యపర్యంగా కూడా కొందరికి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరికి ప్రెగ్నెన్సీ లేడీస్లో ఆ కండిషన్లో వీళ్ళకి వస్తుంది. మనం ప్రెగ్నెన్సీ కండిషన్ చెప్పుకుంటే వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బేబీకి పంప్ చేయాలి, వాళ్ళకి కూడా బ్లడ్ ఇవ్వాలి. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కూడా వాళ్ళకి ఆ కాళ్ళల్లో కొంచెం తొందరగా బ్లడ్ మీదికి పంప్ కాకపోవడం వల్ల కూడా వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు బేబీని క్యారీ చేయడం వల్ల ఆ ప్రెషర్ మనకి పొట్ట మీద పడడం వల్ల ఆ రక్త నాణాల మీద ప్రెషర్ పడుతుంది, కాబట్టి ఆ వెయిట్ మొత్తం వాళ్ళు క్యారీ చేయాలి, కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ వచ్చి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా కొందరిలో ఇది చూస్తాం. అందరిలో కాకపోయినా కొన్ని పర్సెంటేజ్ వరకు మనం ప్రెగ్నెన్సీ లేడీస్లో చూడొచ్చు. ఒబేసిటీ ఎక్కువ ఉన్న వారిలో ఇది కూడా ఒక కాజ్. ఇంకోటి అథ్లెటిక్స్, ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్లో కూడా వాళ్ళు ఎక్కువ మస్కులర్ యాక్టివిటీ, ఎక్కువ స్పోర్ట్స్, ఈ కాళ్ళు ఎక్కువ కంటిన్యూస్గా నిల్చోవడము, వీళ్ళల్లో కూడా మనకి ఎక్కువగా వారికోస్ వీన్స్ అనేవి చూస్తాం. ఇంకా మనం చెప్పుకుంటే లేడీస్లో, ఇప్పుడు మనకి మగవారి కన్నా లేడీస్లో ఎక్కువగా చూస్తాం. కొన్ని వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల, కొందరికి మెనోపాజల్ ఏజెస్ అంటే నెలసరి ఆగిపోయిన ఏజెస్ వాళ్ళ లేడీస్లో కూడా ఆ ఏజ్లో వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అవుతాయి కదా, వాళ్ళల్లో చూస్తాం. ఇంకొందరు లేడీస్లో పరంగా చూసుకుంటే ఓసీ పిల్స్ కొందరు వాడతారు, అంటే గర్భ నిరోధక మాత్రలు కొందరు వాడే ఆడవాళ్ళల్లో కూడా ఇది ఒక సైడ్ ఎఫెక్ట్గా వస్తుంది. కొందరికి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా వారికోస్ వీన్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోషన్ అలా ఆపేసుకొని ప్రెషర్ ఎక్కువ పెట్టేస్తారు కదా, ఒకేసారి రాకపోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ చేస్తూ
చేస్తూ ఉంటారు. ఆ ప్రెషర్ చేయడం వల్ల ఈ రక్తనాళాల మీద ప్రెషర్ పడుతుంది. సో వాళ్ళల్లో కూడా ఈ ఎలాస్టిసిటీ ఒకటేసారి మెల్లిమెల్లిగా వీక్ అయిపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ క్రానిక్గా ఉన్న కేసెస్లో, ఇది కూడా మనం యూజువల్గా చూస్తే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లోనే ఎక్కువ చూస్తాం. సో వీళ్ళకి మోషన్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటుంది, ఎలాస్టిసిటీ తక్కువ అయిపోతుంది, సో కాన్స్టిపేషన్ వాళ్ళకి వస్తుంది. ఈ ప్రెషర్ కూడా ఎక్కువ చేయడం వల్ల వీళ్ళల్లో కూడా కొంచెం ఈజీగా ఒకటి ఉంటుంది. ఇంకా చూసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ చేంజెస్ ఉండి కాళ్ళల్లో కొన్ని డిజీజెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వారికోజ్ వెయిన్స్ అనేది మనం చూస్తాం, వీళ్ళల్లో ఎక్కువగా చూస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కాజెస్ ముఖ్యమైన కారణాలు ఇవి. అంటే ఇప్పుడు ఎక్కువగా మోనోపోజ్ అంటే 40+ వాళ్ళకి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉంటుందా? దీని గురించి మాట్లాడుకునే ముందు కాల్ చూద్దామండి. హలో హలో సార్ మేడం, నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నెల్లూరు నుంచి తులసిరామ్ మేడం. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం సార్తో మాట్లాడమని, నాకు ఈ ఫంక్షనింగ్ లేదు మేడం, కుడికి ఏళ్ళు అన్నం కలుపుకోలేను. ఓకే చెప్పండి. ఫంక్షనింగ్ లేదు, నడవలేను, బ్యాక్ పెయిన్ ఎక్కువ. కుడి చెయ్యి మూమెంట్ లేదా అండి మీకు? అది మేడం. ఓకే, కుడి చెయ్యి మూమెంట్, ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ. బ్యాక్ పెయిన్ ఎక్కువ, నడవలేను, బాగా మనిషిని పట్టుకుంది నడవలేను. ఓకే, అయితే మీకు ఈ కుడి చెయ్యి బ్యాక్ పెయిన్ అంటున్నారు కాబట్టి నెక్ ప్రాబ్లం ఏదైనా సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా లంబార్ స్పాండిలోసిస్ ఉంటే ఇది మీకు అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న నరాలు మీకు ఎఫెక్ట్, దాని మీద జాయింట్ ప్రెషర్ పడి డిస్క్ బల్జ్ అవ్వడం కానీ ఏదైనా ఒత్తుకుపోయినప్పుడు నరము మీకు ఆ కుడి చెయ్యి ఒకటి ప్రాబ్లం అంటున్నారు, ప్లస్ కింద కాళ్ళు కూడా ఈ ప్రసరణ మొత్తం జరిగేది అవే వీన్స్ కాబట్టి ఆ నర్వ్స్ మీకు ఏదైనా ఎఫెక్ట్ అయి ఉంటే మీకు అలా అయి ఉండొచ్చు. మీరు హోమియోపతి వైద్యాన్ని సంప్రదించినట్టయితే మీకు ఇందులో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వీన్స్కి మీకు ఉన్న ఈ నరాల ప్రాబ్లంకి మంటలు కానీ తిమ్మిర్లు ఇవైనా ఉంటే మీకు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని డైట్ చేంజెస్, కొన్ని బ్యాక్కి మీకు నొప్పి ఉంటుంది కాబట్టి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్, నెక్ మూమెంట్ కానీ బ్యాక్వి రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకేనండి. అయితే మనం గమనిస్తే కూడా ఈ వెరికోస్ వీన్స్ లో టైప్స్ ఏమైనా ఉంటాయి మేడం? టైప్స్ అనేవి ఉంటాయి. మనకి ఫస్ట్గా టైప్ చూసుకుంటే స్పైడర్ వీన్స్ అని అంటారు. ఇప్పుడు స్పైడర్ వీన్స్ అంటే మెలికలు తిరిగినట్టు చిన్న చిన్నగా. ఇప్పుడు స్పైడర్ అంటే ఏంటి? సాలెపురుగు. సాలెపురుగు దాన్ని ఒక వెబ్ చేసుకుంటుంది కదా. సో ఇప్పుడు కాళ్ళ మీద కూడా వారికోస్ వీన్స్ కొందరికి అలా చిన్న చిన్న ఏరియాస్లో వస్తుంది. అంటే అక్కడక్కడ క్లాట్స్ ఫామ్ అయిపోయి అది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆపేసేలాగా దీన్ని స్పైడర్ వీన్స్ అంటారు. సో స్పైడర్ వీన్స్ అంటే సేమ్ సాలెపురుగు ఎలాగో అది వెబ్ ఫామ్ చేస్తుందో స్కిన్ మీద కూడా అలా ఫామ్ చేస్తుంది. వాళ్ళకి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా ఏరియాస్ లో స్ప్రెడ్ చేస్తుంది. చిన్న దాన్ని 3 సెంటీమీటర్స్ వరకు, కొందరికి 3 mm అలా ఏరియాస్ లో చిన్న ఏరియాస్ లో ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని స్పైడర్ వీన్స్ అంటారు. ఇంకొకటి టైప్ వచ్చేసరికి మనకి సెఫెనోవీనస్ అని అంటారు. ఓకే, దీని గురించి మాట్లాడుకునే ముందు మరొక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సాయి కరుణ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ కంటే ముందు నుంచి కూడా నాకు వెరికోస్ వీన్స్ ఉన్నాయండి. అది కొంచెం బ్లూయిష్ కలర్ లో ఉండేది, కానీ నాకేం పెయిన్ కానీ నొప్పి కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు పాప పుట్టింది, 5 years అయిపోయిందండి మ్యారేజ్ అయ్యి. కానీ రీసెంట్లీ నాకు అసలు ఎప్పుడు స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఎప్పుడు రాలేదు. సో ఇందాక మేడం చెప్పారు కదా అండి, మా స్కిన్ కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ ఇస్తే నేను స్పెషలిస్ట్ కి దగ్గరికి వెళ్ళాను అనమాట. కానీ నాకు దీని వల్ల అది వచ్చి అంటే రీసెంట్లీ పాప పాలడం మానేసింది అనమాట. సో దాని వల్ల ఏమైనా హార్మోన్స్ చేంజ్ వచ్చి అట్లా ఎఫెక్ట్ అయిందని అనుకున్నాను, కానీ వెరికోస్ వీన్స్ వల్ల ఇలా వస్తుందని నాకు తెలియదండి. సో దీనికి ఏం చేయాలి? ఎక్సర్సైజెస్ చేద్దాం, యోగా తెలుసు అండి, చేద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు. కానీ అది చేయాలంటే ఇక తప్పకుండా చేస్తాను. డైట్ పరంగా చెప్పారు కదా, అది కాకుండా ఏమన్నా తగ్గించుకోవడానికి కావాలండి. ఓకే, మీకు స్కిన్ మీద కూడా చేంజెస్ వచ్చాయి అంటే కొంచెం అది పాప ఆల్రెడీ 3 years అంతకు ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఒక క్రానిక్ స్టేజ్లో అయిపోయింది వెరికోస్ వీన్స్. సో మీకు ఆ స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొందరికి అలా దురద, మంట, అక్కడ కొంచెం చిన్నగా కొందరికి పొట్టు రావడము, ఎగ్జిమా టైప్ కూడా కొందరికి వస్తుంది.
సో అలా కాకుండా మీరు తొందరగా హోమియోపతి వైద్యాన్ని సంప్రదించినట్టయితే మీకు తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? హైదరాబాద్ సనత్ నగర్ అండి. సనత్ నగర్. ఇప్పుడు మన క్లినిక్ వచ్చేసి మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి దగ్గర శ్రీవీణ హోమియో కేర్ ఉంటుంది. మీకు వీలైనట్టయితే మన క్లినిక్ వస్తే మీకు కాజ్ ఎందువల్ల వచ్చింది, ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది కాకుండా మీకు ఇంకెక్కడైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మీ కేస్ తీసుకొని మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మీకు ఆ స్కిన్ చేంజెస్తో పాటు ఆ వీన్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి నార్మల్ అయిపోయి వాకింగ్ కూడా ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చేలాగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. వీలైన త్వరగా మీరు క్లినిక్ వచ్చి చూపించుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఓకేనండి. సో ఇప్పుడు ఇందాక మీరు టైప్స్ చెప్తున్నారు, సెకండ్ టైప్ సెఫైనస్ వీన్, లాంగ్ సెఫైనస్ వీన్ అని అదొకటి ఉంది. కాళ్ళల్లో వచ్చే వాటిని లాంగ్ సెఫైనస్ వీన్. మనకి తొడ నుంచి కింద పాదం వరకు ఒకటే వీన్ సప్లై ఉంటుంది, దాన్ని లాంగ్ సెఫైనస్ వీన్ అంటారు. సో ఆ వీన్ లోనే ఈ వాల్వ్స్ అన్న మనం చెప్పుకున్నాం కదా, రెండు అటువైపు రైట్ కి లెఫ్ట్ కి, ఆ వీన్ లో ఆ రక్తనాళంలో కిటికీలాగా రెండు అటు ఇటు ఉంటాయి. సో ఇది బ్లడ్ అనేది మీదికి పంపిస్తుంది, కిందికి వెళ్ళిన బ్లడ్ ని అది మీదికి వచ్చేలా చేస్తుంది. ఈ వీన్ లో మనకి వారికోజ్ వీన్స్ ఫామ్ అయితే చాలా లావుగా మనకి బయట ఎక్కువగా కనిపిస్తుంది. ఇంత పెద్ద పెద్దగా కాళ్ళకి తొడ దగ్గర కాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది సెకండ్ టైప్ అన్నమాట. సో వీళ్ళకి ఎక్కువగా లైక్ ఒక ఇంత పెద్దగా ఒక ఏమంటారు నేరేడు పండు గింజ అంతంత పెద్ద పెద్దగా ఉండలుగా కట్టిపోయి ఆ వీన్ మొత్తం కొన్ని ఏరియాస్లో కాళ్ళ దగ్గర నొప్పి వాపు రావడం, ఇది సెకండ్ టైప్ ఉంటుంది. సెఫైనస్ వీన్, వెరికోజ్ వీన్ అంటారు. ఇంకోటి థర్డ్ టైప్ ఏంటి అంటే పెల్విక్ ఆర్గన్ వీన్స్ అంటారు. పెల్విక్ ఆర్గన్ వీన్స్ అంటే మనకి పొత్తి కడుపు దగ్గర మనము కొందరు ఇప్పుడు చెప్పాం కదా కాన్స్టిపేషన్ కూడా వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల కొందరికి ఇది యూజువల్గా మగవారిలో ఉంటుంది, వృషణాళాల్లో ఎక్కువగా చూస్తాం. సో వాళ్ళకి టెస్టికల్స్లో వస్తుంది కదా, వీటిని వారికోసీల్ అంటారు. ఇది థర్డ్ టైప్. సో ఇది మగవారిలో థర్డ్ టైప్ అనేది ఎక్కువగా మేల్స్లో చూస్తాము. ఫస్ట్ రెండు మనకి ఆడవారిలో చూస్తాం, మగవారిలో కూడా చూస్తాం. ఇవి వచ్చేసరికి 3 టైప్స్. ఇంకా మనము ఎవరిలో చూస్తాము అంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్, ఎక్కువగా నిల్చునే వారిలో చూస్తాం. అంటే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే లాంగ్ స్టాండింగ్ టీచర్స్ వాళ్ళు ఎక్కువగా నిల్చోవడం వల్ల, ఇంకొకటి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు కంటిన్యూస్గా నిల్చోవడం వల్ల, ఇంకోటి కండక్టర్స్ వాళ్ళు కంటిన్యూస్గా కూర్చునే కండక్టర్స్లో కూడా చూస్తాము, డ్రైవర్స్లో చూస్తాము. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇప్పుడు మనకి ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు, మీరు ఇందాక అన్నట్టు డెస్క్ దగ్గర కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళు, ఈ ప్రొఫెషన్స్లో మనం ఎక్కువగా చూస్తాం. వాళ్ళకి కాళ్ళకి మొబిలిటీ అనేది ఉండదు కాబట్టి కంటిన్యూగా కూర్చోవడం వల్ల బ్లడ్ అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఈ వారికోజ్ వీన్స్ అనేవి మెల్లిమెల్లిగా స్టేజెస్ ప్రకారంగా బయటపడతాయి. అదే. సో ఇలాంటి టైప్స్, రకరకాల టైప్స్ అంటే చాలా మంది కూడా తెలుసుకుని అంటే కొంచెం దానిపైన అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే ట్రీట్మెంట్ కి వెళ్తారు, కానీ చాలా వరకు లైట్ తీసుకుంటారు. అవును అవును అంతే. ఇది జనరలే, ఇది క్యాజువలే, అవే పోతాయిలే అన్న ఫీలింగ్ లో ఉంటారు. దీని గురించి మాట్లాడుకునే ముందు మళ్ళీ కాల్ చూద్దామంటే. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, చెప్పండి సార్. నాకు చెయ్యకున్నదమ్మా వేరుకోస్ వీనస్. ఎక్కడున్నాయి? వేళ్ళక? ఎడమ చెయ్యికి. ఎడమ చెయ్యి. ఓకే. అమ్మగారు చెప్పే లక్షణాలు చెయ్యకున్నాయి. ఓకే, చెప్పండి సార్. చెయ్యికి మీకు వారికోజ్ వీన్స్ అని ఎవరు డయాగ్నోస్ చేశారు? మీరు చేయించుకున్నారా ఇంతకు ముందు? మామూలుగా వేయించుకున్నా మా డాక్టర్లో. వాళ్ళు వారికోజ్ వీన్స్ అని చెప్పారా? అవునమ్మా. ఎక్కడ, ఎడమ చెయ్యికా కుడి చెయ్యికి ఉందా? ఎడమ చెయ్యి అమ్మా. ఎడమ చెయ్యి వేళ్ల దగ్గర ఉందా? ఎక్కడ రిస్ట్ జాయింట్ దగ్గర ఉందా? ఎల్బో జాయింట్ దగ్గర ఉందా? మోచేయి నుంచి అరచేయి మొత్తం. ఓకే, ఆ వీన్ మొత్తం మీకు ఉంది. ఇది రేర్ కండిషన్. చాలా మందికి చేతుల్లో చాలా తక్కువగా లైక్ 1-2% వరకే ఉంటుంది చేతుల్లో. చాలా వరకు 99% ఇది కాళ్ళల్లోనే, కింది కాలి భాగంలోనే ఉంటుంది. చేతిలో ఉంది అంటే మీరు అసలు ఏం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి? ఏం లేదమ్మా, మామూలుగా సిలేబస్ కాలం ఉండే గానీ అది కూడా. ఓకే, అంటే చేతిలో ఉంది అంటే కొంచెం మూమెంట్ అయితే మనకి హ్యాండ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. మీకు చేతిది వచ్చింది అంటే ఎందువల్ల, కాజ్ ఏంటి, ఏమైనా క్లాట్ ఫామ్ అయిందా, ఆ కాజ్ కూడా చూసి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు? సిద్దిపేట అమ్మా. సిద్దిపేట కదా. సో ఒకసారి మీరు వీలైనట్టయితే క్లినిక్ వచ్చి ఒకసారి చూపించుకుంటే మీకు ట్రీట్మెంట్ అన్నది ఇవ్వచ్చు. దేని వల్ల వస్తుంది, కాజ్ ఏంటి,
మీకు ఇంతకుముందు ఏమైనా ఇంజురీ వల్ల ఏమైనా క్లాట్ అయ్యి అలా ఫామ్ అయిందా, సో కాజ్ చూసుకొని ఇవ్వడం వల్ల మీకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో చేతి కూడా స్ప్రెడ్ కాకుండా వేరే లక్షణాలు ఏమి ముందు రాకుండా జాగ్రత్త పడి తీసుకున్నట్టయితే తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, ఎక్కడమ్మా క్లినిక్ ఎక్కడమ్మా? క్లినిక్ మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉందండి. పిస్తా హౌస్ ఆపోజిట్ లో మనకి శ్రీవీణ హోమియో కేర్ అని చిక్కడపల్లిలో ఉంది. మీరు వీలైనట్టయితే ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి. ఎందువల్ల వచ్చిందో ఒకసారి చూసి దాని మీద ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు గమనిస్తే కూడా చాలా మంది కూడా ఇప్పుడు హ్యాండ్ లో ఇట్లా ఒక నర్వ్ అనేది ఇట్లా బయటకు వచ్చి ఉంటుంది. అవునవును, ఇలా హ్యాండ్స్ కూడా ఇలా అంటే దీని కూడా వెరికోస్ వెయిన్స్ అంటారు. అదే ఇప్పుడు ఇందాక చెప్పిన కేసు అన్నారు కదా, అందరికి రాదు, చాలా వెరీ రేర్, 1% 2% వరకే. ఎందుకంటే మనది ఎప్పుడు చేతులు ఎప్పుడు మూమెంట్ ఉంటుంది. సో మరీ లేకపోతే అసలుకే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అలాంటి వారిలోనే చూస్తాము. మాక్సిమం చేతుల్లో రాదు. అయితే వీటిని వెరికోస్ వెయిన్స్ అది మామూలు వెయిన్స్ అందరికీ వచ్చేది. సో మరి ఆయనకి ఆ కాజ్ ఏంటో చూడాలి. మరి క్లాట్ ఏమైనా ఫామ్ అయ్యి అక్కడ గ్రీన్ కలర్ వచ్చిందా ఏంటి చూసి అది వేరే ఇష్యూ అయి ఉండొచ్చు. మోస్ట్లీ అది ఎవరికి రాదు, కాళ్ళల్లోనే 99% కాళ్ళల్లోనే వస్తుంది అది. ఓకే, అయితే మనం గమనిస్తే కూడా చాలా మంది కూడా ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చాయి అని అంటే చూద్దాంలే చేద్దాంలే అని నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంటుంది చాలా వరకు చాలా మందిలో. అదే తగ్గిపోతుందిలే అని, అలా తగ్గిపోతుంది అంటారా? దానికి స్పెసిఫిక్ కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా వాడాలంటారా? అంటే ఉంటుంది. ఇప్పుడు మనము స్టేజెస్ చూసుకున్నాం కదా, ఫస్ట్ స్టేజ్ వరకు అయితే స్కిన్ వరకే ఉంటుంది. అంటే మెలికలు తిరిగినట్టుగా ఉండడం, బ్లూ కలర్లో, పర్పుల్ కలర్లో, రెడ్ కలర్లో స్కిన్ చేంజెస్ వరకే ఉంటుంది. కొందరిలో సిమ్టమ్స్ కూడా ఉండవు, నొప్పి రాదు, మంట రాదు, తిమ్మిర్లు రావు, ఏమీ ఉండవు. సో అలాంటి వాళ్ళకి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. వన్స్ వాళ్ళకి నొప్పి, క్రాంప్స్, మంటలు ఇలాంటివి వచ్చాయి అంటే వాళ్ళు అజాగ్రత్త చేయకూడదు, ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. వాళ్ళకి అలా వచ్చి కూడా సిమ్టమ్స్ లేవు అంటే మరి వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు, బ్యాలెన్స్గా ఉందా, ఇంకేమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా, బీపీ షుగర్ నార్మల్గా ఉందా, వాళ్ళకి అది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అది కూడా కరెక్ట్గా ఉండి ఇది ఉంది అంటే పర్వాలేదు. వన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయంటే అది ఖచ్చితంగా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సినది, ఎందుకంటే దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో దీనివల్ల మనము అది ఏ స్టేజ్లో ఉన్నదని చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం. మేడం, అసలు ఈ వెరికోస్ వీన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొందరి లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి స్కిన్ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళల్లో వారికోస్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఏంటి అంటే ఇప్పుడు ఈ రక్తనాళాలు ఉబ్బి కంటిన్యూగా ఉండడం వల్ల, రక్తం అక్కడే క్లాట్ అయిపోయి ఉండడం వల్ల కొందరికి ఆ ప్రెషర్ వల్ల అది పగిలి బయటకు వచ్చేస్తాయి, బ్లడ్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఆ బ్లడ్ కంటిన్యూస్గా రావడం వల్ల కూడా కొందరు వీక్ అయిపోయి ఎనీమిక్ కండిషన్స్ కూడా వస్తాయి. ఆ వీక్ అయిపోయడం వల్ల కూడా ఆ బ్లడ్ అనేది బయటకు వస్తుంది కదా, అది బ్రేక్ అయిపోయింది, పగిలిపోయి బయటకు వచ్చేసింది. అప్పుడు వాళ్ళల్లో కొంచెం షుగర్ అటు ఇటు కరెక్ట్గా లేకపోయినా అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ పుండు ఫామ్ అవుతుంది, దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే మెల్లిమెల్లిగా అది స్కిన్ అంతా తినేస్తూ పెద్ద పెద్ద అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆ వీన్ ఎక్కడెక్కడ బ్లడ్ సప్లై ఉందో అక్కడక్కడ వాళ్ళకి చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతాయి. కొందరికి ఏంటంటే చిన్న చిన్న అల్సర్స్ అతుక్కొని పెద్ద అల్సర్ కూడా ఫామ్ అవుతుంది. సో షుగర్ కంట్రోల్ ఉండదు, అందుకే చెప్పా షుగర్ బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. వారికోస్ అల్సర్ ఫస్ట్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఫామ్ అవుతుంది, అది లాస్ట్ స్టేజ్లో వస్తుంది. ఇంకొందరికి ఏంటి అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు, డీవీటీ అంటారు మన మెడికల్ టర్మినాలజీ ప్రకారం. అంటే ఏంటి అంటే ఇప్పుడు క్లాట్ ఫామ్ అయింది కదా, ఆ సెఫైనస్ వీన్లో క్లాట్ ఫామ్ అయింది, అది ఆ బ్లడ్ మొత్తం మళ్ళీ హార్ట్కి వెళ్ళాలి కదా, అందులో క్లాట్ ఫామ్ అయిపోయింది. ఆ క్లాట్ అనేది మళ్ళీ హార్ట్కి వెళ్ళాలి కదా, హార్ట్కి వెళ్ళే మధ్యలో అది అక్కడి నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్లో వెళ్ళి కొందరికి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఏంటి అంటే పల్మనరీ థ్రాంబోసిస్ అంటారు. సో అక్కడ అది ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉండడం వల్ల వాళ్ళకి అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, చెస్ట్ పెయిన్ రావడం, పాల్పిటేషన్స్ రావడం, అప్పుడు ఈ బ్రీతింగ్ ఇష్యూస్ ఏమంటారు మన లంగ్స్కి రిలేటెడ్వి అప్పుడు కూడా కొందరికి ఫామ్ అవుతాయి. వాళ్ళల్లో ఆయాసం రావడము, దగ్గు రావడము, కొందరికి దగ్గినప్పుడు కఫన్ రావడం, ఎందుకంటే బ్లడ్ క్లాట్ అక్కడ ఆగిపోయింది కదా. సో ఈ క్లాట్ని ఎప్పుడు మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకసారి మనకి
ఈ వెరికోస్ వెయిన్స్ ఫామ్ అయిపోయాయి అనుకోండి, కొంచెం కలర్ చేంజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక టెస్ట్ కూడా చెప్తాం. ఏమంటారు, డాప్లర్ టెస్ట్ అంటారు. అది డాప్లర్ టెస్ట్. వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ఆ టెస్ట్లో ఆ క్లాట్ ఏమైనా ఫామ్ అయిందా, ఒకవేళ క్లాట్ ఫామ్ అయితే అది ఎక్కడికి వెళ్ళింది, లంగ్స్కి వెళ్ళిందా, కొందరికి బ్రెయిన్కి వెళ్ళి అక్కడ మెనింజైటిస్ అలా కూడా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడు మనం క్లాట్ అయిన దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది బ్లడ్లో తిరుగుతూ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎలాంటి కాంప్లికేషన్ వస్తుందో తెలియదు. సో ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల అసలు ఫామ్ అయిందా లోపల క్లాట్, ఓన్లీ స్కిన్ చేంజెస్ వరకే ఉందా అన్నది ఇది ఒకటి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్గా చూస్తాం. ఇంకొందరికి ఏంటి అంటే లాస్ట్ స్టేజ్లో మనం చెప్పుకున్నట్టు దురదలు, మంట, నొప్పి వచ్చి గోకేస్తారు కదా, గోకేయడం వల్ల చిన్న పుండ్లు ఫామ్ అవుతాయి. ఇలాంటి కొందరికి పొట్టు రాలడము కంటిన్యూస్గా, వాళ్ళకి ఏమంటారంటే వారికోస్ ఎగ్జిమా అంటారు. సో స్కిన్ డిజీజ్ కూడా కొందరికి చూడొచ్చు వీళ్ళకి. సో అక్కడ మంట, నొప్పి, ఎర్రగా అవ్వడము, దురదలు రావడము, భరించలేరు, మెల్లిమెల్లిగా కాలంతా స్ప్రెడ్ అయిపోయి రక్త ప్రసరణ తగ్గిపోవడం, కాలంతా స్ప్రెడ్ అయిపోయి అది కూడా అదొక సైడ్ ఎఫెక్ట్గా చూస్తాము. ఇంకోటి ఏంటి అంటే థ్రాంబోఫ్లెపైటిస్ అంటారు. అంటే ఆ వీన్ మొత్తం వాపు రావడం, ఆ రక్తనాళాలు మొత్తం వాపు వచ్చేసి నొప్పి, మంట, జ్వరం వస్తుంది, కొందరికి తిమ్మిర్లు రావడము, గుంజడము, ఆ కాలంతా ఇబ్బంది పెడుతుంది. సో మనం ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చూయించుకున్నట్టయితే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ఆపచ్చు. ఓకే, ఇప్పుడు హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది వెరికోస్ వీన్స్ కి సంబంధించి? ఇప్పుడు మనం వెరికోస్ వీన్స్ కి హోమియోపతిలో ఏంటి అంటే ముందుగా మనము ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఇప్పుడు మనం అలోపతి ప్రకారం వెళ్ళామనుకోండి, వాళ్ళు లేజర్ చేయాలి అంటారు, ఆ క్లాట్ని తీసేయడము ఇవన్నీ ఉంటాయి. లేజర్కి వెళ్ళకుండా హోమియోపతిలో ఏంటి అంటే ఫస్ట్ 2 స్టేజెస్లో ఉన్నాయి. స్కిన్ వరకే ఉంది, ఎగ్జిమా కండిషన్ వరకే ఉంది, అల్సర్ కూడా ఉంది. ఈ కండిషన్స్ అన్ని హోమియోపతిలో మనం తగ్గించుకోవచ్చు. వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఉన్నా కూడా ఆ క్లాట్ ఉన్నా కూడా అలాంటి కండిషన్స్ మనం సర్జరీయే రిఫర్ చేస్తాం. ఎందుకంటే క్లాట్ని మనం తీయడానికి ఉండదు. అంత స్టేజ్కి వెళ్లకుండా ఫస్ట్ 2 స్టేజెస్లో ఉన్నంత వరకు అయితే మన హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. అందులో వీళ్ళకి సిమ్టమ్స్ పరంగా చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు మనము లేడీస్లో చెప్పుకున్నాం, మెనోపాజల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి హార్మోనల్ చేంజెస్తో ఇస్తూ వాళ్ళకి ఫ్లక్చువేషన్ కాకుండా, అంటే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అయ్యేటట్టు ఇస్తూ, వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తూ, వాళ్ళకి హార్మోన్స్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇస్తూ, ఇది కూడా ఈ వారికోస్ వీన్స్ కూడా కలిపి ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇవ్వాల్సి వస్తుంది కొందరిలో ట్రీట్మెంట్. ఇంకొందరిలో ఏంటంటే ఓన్లీ దురద, మంట, క్రామ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ చూసి ఇవ్వాలి. కొందరు ఏజ్డ్ పర్సన్స్లో ఏంటి, వాళ్ళ కాన్స్టిపేషన్ అని చెప్పాం, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి రక్త ప్రసరణ అయ్యేటట్టు వాళ్ళకి ఎక్సర్సైజులు చెప్తూ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇంకాస్త డ్యామేజ్ కాకుండా మనం వాళ్ళని ఆపి ఇంకొంచెం వాళ్ళని ఇమ్యూన్ కూడా స్ట్రాంగ్ అయ్యేటట్టు మన హోమియో మెడిసిన్స్ అన్నవి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వారికోస్ వెయిన్స్ వచ్చాయి అంటే సమ్ కాంప్లికేషన్స్ చెప్పుకున్నాం, అలా కాకుండా ఆ కాంప్లికేషన్స్ ఆపేసి వాళ్ళ బాడీని స్ట్రాంగ్ ఇమ్యూన్గా చేసేటట్టు ఫ్రీక్వెంట్గా రాకుండా, ఇప్పుడు ఒకరికి ఒక కాలుకి వస్తుంది, మళ్ళీ కొందరికి ఇంకో కాలుకి కూడా అలా రిపీట్ అవుతుంది, అలా రిపీట్ కాకుండా వాళ్ళకి ఆ బూస్ట్ చేసేటట్టు మన మెడిసిన్స్ రోగ నిరోధకంగా ఇస్తూ వాళ్ళ బాడీని స్ట్రాంగ్గా చేసి అలా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకరికి ఏంటి అంటే కొందరికి వ్యక్తిత్వం మీద వాళ్ళ మైండ్ సిమ్టమ్స్ తీసుకొని వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషనల్గా తీసుకొని అలా తీసుకోవడం వల్ల వాళ్ళ కాజ్ ఎందుకు వచ్చింది ఆ మూల కారణం చూసుకొని ఇవ్వడం ప్రకారం చూస్తే మనకి శాశ్వతంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి వెరికోస్ వెయిన్స్ వచ్చిన వారు హోమియోపతి మెడిసిన్ తీసుకున్న తర్వాత ఎంతకాలంలో తగ్గే అవకాశం ఉంటుంది? అది డిపెండ్ ఆన్ స్టేజ్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అల్సర్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, ముందు వాళ్ళకి చీము కారేటట్టు తగ్గేటట్టు మెడిసిన్స్ ఇవ్వాలి. అలా ఇస్తే ఏంటి, ఫస్ట్ ఒక 10 daysలో చీము రావడం తగ్గుతుంది, మెల్లిమెల్లిగా అల్సర్ అనేది తగ్గి స్కిన్ ఫామ్ అవ్వాలి. దాని తర్వాత ఇంకా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా అవ్వలేదు, అలా వచ్చేటట్టు ఇవ్వడము. సో డిపెండ్స్ ఆన్ కేసు. ఫస్ట్ స్టేజ్లో ఉంటే తొందరగా తగ్గిపోతుంది, జస్ట్ మెలికలు తిరిగినట్టుగా ఉండి అక్కడ వాపు రావడం ఉంటే వాళ్ళకి తొందరగా 1-2 monthsలో చేంజెస్ అనేది చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అయిపోయి ఎగ్జిమా రావడం, పొట్టు రావడం, దురద, మంట ఇవన్నీ 2nd, 3rd స్టేజెస్లో కదా, వీళ్ళకి కొంచెం టైం పడుతుంది. వీళ్ళకి ఇది కాకుండా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, సో అవి చూసి ఇవ్వడం వల్ల వీళ్ళకి కంప్లీట్ క్యూర్ అనేది చూడడానికి ఉంటుంది. ఓకేనండి, చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.